కొంచెం బాగుంది. ఈరోజు స్టేటస్ అండి. ధ్యానం అంటే తలపులతో తెగతెంపు, అంతేకాని ఏ మంత్రమో అహంకారంతో జపించేది కాదు. వచ్చే కష్టాలన్నీ ఆ తలపుల వల్లే. ఈ తలపులన్నీ తలపోసేవాని ఉనికిగా ఉండుటే. దీనికి గురువుగారు ఇచ్చిన మెసేజు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మౌనమే అత్యుత్తమ ధ్యానం అని జీవుడికి తెలియదు. ఈ మాయలో ద్వైతంలో మనసుకి పని కల్పించవద్దు అని ఎంత చెప్పినా నామరూపాలకు బానిసై జపించటం అనుకుంటారు. ఏదో సాధించాలని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే ఆత్మే అజపము, అంటే జపము కాని జపము అజపం చేస్తుంది నిరంతరము. అదే నేను ఉన్నానంటూ అహం అహం అని స్ఫురణ రూపేణ ఆత్మే జపిస్తుంది. నీవు చేసే జపం దానికి అడ్డు అవుతుంది అని గ్రహించండి అని ఎంతైనా అవసరం ఉన్నది. కారణం ఉన్నది ఒకటే నేను. అదే ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది తప్ప వేరు రీతులలో ఉండదు. తలపులు లేని మనస్సు ఆత్మే అని గ్రహించండి, ఎంతైనా అవసరం ఉన్నది. రెండు నేనులు ఉండవు. ఉన్నది ఒకటే ఎరుక, అవేర్నెస్. కొత్తగా ఏది రాదు కదా. ఉనికి లేని వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టుకొని వేలాడవద్దు అని మహర్షి సూచిస్తున్నారు. నిశ్చలతత్వం, స్టిల్నెస్ అలవరుచుకోవాలి. ఒక అనుగ్రహము చేతనే ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది తప్ప మరే ఇతర ప్రయత్నానికి లోబడి ఉండదు అని అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది. మౌనమే అనుగ్రహము. The mind is made useful by its reflected light. It is used for seeing objects. When turned inwards, it merges into the source of illumination, which shines by itself, and the mind is then like the moon in daytime. ఏ శక్తి అయితే నిన్ను సృష్టించిందో ఆ శక్తి నీవు చేయవలసిన పనులన్నిటినీ చేసేలా చూస్తుంది. వీటికి గురువుగారు ఇచ్చిన మెసేజు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మనస్సు అభాస కాంతిలోనే పనిచేస్తుంది. అది నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దాని మూలంలో నిలిచి ఉంటుంది. ఏకంగా, అనంతంగా, పరిధులు లేకుండా, అవధులు లేకుండా తనలో తానుగా ఉంటుందని గ్రహించండి అని ఎంతైనా అవసరం ఉన్నది అని మహర్షి స్పష్టం చేస్తున్నారు. ఆ స్థితిలో ఇక మనస్సు ఉన్నా నిరుపయోగమే. పగటిపూట చంద్రుడిలాగా అని వర్ణించారు మహర్షి. అంతేకాదు, ఆ హయ్యర్ పవర్, ఉच्चతర శక్తి సర్వ సృష్టిని నడిపించేది, నిన్ను కూడా దరికి చేర్చడం జరుగుతుంది. ఆ హయ్యర్ పవరు నీ చేత అన్ని రకాల పనులు చేయిస్తుంది. నీవు ఒక పనిముట్టివి అని మరిచిపోవద్దు అని అర్థము. కనుక ఊరక ఉండుటే శ్రేయస్కరము, శుభప్రదము, శ్రేయోదాయకం, నిజమైన సాధన అని గ్రహించండి అని ఎంతైనా అవసరం ఉన్నది అని మహర్షి సూచన చేశారు. మౌనమే అనుగ్రహము. ఈరోజు ధ్యానం గురించి శ్రీనివాసరావు గారు కానీ రవి గారు చెప్పచ్చమ్మా. అదే అంటే మనకి జనగా ధ్యానము అంటే అక్కడ ధ్యానము చేసేవాడు, ధ్యానము ఏదైతే ధ్యాన వస్తువు, ధ్యేయ వస్తువు మూడు ఉంటాయి, త్రిపుటి ఉంటుంది. అంటే ధ్యానము మన ఇంతకుముందు భగవాన్ రమణ వారు చెప్పినా, గురువు గారు చెప్తున్నా కూడా ధ్యానము అనేది వేరే ఆలోచనలు, అంటే కుప్పలు కుప్పలుగా వస్తున్న ఆలోచనలు మనము తొలగించుకుంటానికి ఏదో ఒక నామము, రూపము, లేకపోతే ఒక ఎంటీనెస్ ను, ఒక ఒక ఖాళీనో ఏదో ఒకటి ధ్యానం చేస్తూ ఉంటాడు. అంటే ఒక ఆలోచన మీదే ఏకాగ్రత అయి ఉంటాడు. కాబట్టి అది మిగిలిన ఆలోచనల నుంచి తప్పించుకుంటానికి ఆ మనస్సు కొంచెం చంచలం కాకుండా ఆ కొద్దిసేపు ఆ మనస్సుకి ఒక ప్రశాంతత, ఒక సింగిల్ థాట్ అని అలవాటు చేసుకుంటానికి ఉపయోగపడేది ధ్యానం.
కాబట్టి అదే ఎందుకంటే అక్కడ 3 ధ్యానము, ధ్యాన వస్తువు, ధ్యానం చేసేవాడు. ఈ 3 త్రిపుటి ఉండే ఉంటుంది. చేసినంత కాలం అహంకారము సూక్ష్మంగా మిగిలే ఉంటుందక్కడ. ధ్యానం చేస్తున్నంత సేపు మనం ఏమనుకుంటామంటే అక్కడ ఏమీ లేదు అనుకుంటాము. అంటే ఆ ఏమీ లేదు అనేది అక్కడ వాడు చూస్తూనే ఉన్నాడు. ఆ! గదిలో గదిలోకెళ్ళాడు. నాకక్కడ ఏం కనిపించట్లేదు. ఏ వస్తువులు లేవు అక్కడ. కానీ చీకటిగా ఉంది అంటున్నాడు గదా! అవును. గదిలోకెళ్ళి. అవును. అట్టానే అంటే ఆ చీకటిని గుర్తించాడు వాడక్కడ. గుర్తించేవాడున్నాడు. ఇక్కడ కూడా ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యాన వస్తువు లేతే ఆ నామమో, లేకపోతే ఆ రూపమో ఏదైతే కృష్ణ పరమాత్మో, రాముడో, ఇంకా ఎవరో తనకిష్ట దైవమో ఏదైతే ఉన్నారో వాళ్ళని ధ్యానం చేస్తూ ఆ నామానికి, లేకపోతే ఆ రూపానికో, లేకపోతే ఆ వస్తువుకో తాదాత్మ్యత చెందుతూనే ఉంటాడు. ఈ సూక్ష్మంగా దానర్థం ఏంటంటే అహంకారము నష్టము కాదు. అంటే నీవిక్కడ ఏమి చేసినా సరే, ధ్యానం చేసినా లేతే రకరకాల ధ్యాన పద్ధతులున్నాయి. విపాసన ధ్యానమని, ఇంకో కుండలిని ధ్యానమని, శ్వాస మీద ధ్యాసని, రాజయోగమని, భక్తి యోగమని చాలా మార్గాలున్నాయి. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టుగా చాలా యోగానికి సంబంధించిన మార్గాలెన్నో ఉన్నాయి. ఇవన్నీ మనకి ఆ మనస్సుని కదిలే మనస్సుని, చంచలమయ్యే మనస్సుని నిశ్చలం చేసుకుంటానికి వరకు ఉపయోగపడతాయి. కొద్దిసేపు మాత్రమే కూర్చున్న గంట సేపు లేకపోతే 40 నిమిషాలు అంటే వయస్సు ఎవరి వయస్సుకి ఏం చెప్తుంటారంటే 40 ఏళ్ల వాళ్ళైతే 40 నిమిషాలని అలా ఆ వయసుకు తగ్గట్టు ధ్యానం చేయమంటారు. ఆ ఏజ్‌కి తగ్గట్టు. అది వారి ఇష్టాన్ని ప్రకారం చేస్తూ ఉంటారు. చేస్తుంట సేపు కొంత ఏకాగ్రత మనస్సుకి బయటికి మనస్సుకి 2 మార్గాలున్నాయి. బయటికెళ్తుంది. లోపల లేక తనకు తానుగానే ఉంటుంది. కాపోతే బయటకు బహిర్ముఖమయ్యే మనస్సుని సంస్కార వల్ల, తెచ్చుకున్న వాసనల వల్ల మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టు అది ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటుంది ఆ మనస్సు. దానికి లేకపోతే స్థిరంగా ఉండదది. ఒక పనయిపోతే ఇంకో పని వాట్ నెక్స్ట్ అంటూ ఉంటుంది. అది పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా అది ఏదో ఒక తాదాప్యత చెందుతూనే ఉంటుంది. దానికి ఏదో ఒక క్రియ కావాలి ఆ మనస్సుకి. ఎందుకంటే దాని యొక్క సహజ ఆ స్థితే అటువంటిది. ఆ మనస్సు అంటేనే ఆలోచనల సమూహం కాబట్టి ఒక ఆలోచన పోతే ఇంకో ఆలోచన పట్టుకుంటుంది. అది పోతే ఇంకో ఆలోచన పట్టుకుంటుంది. ఆలోచనతో మనం ఆ కార్యరూపం దాలుస్తాం. సో, ఒక ఆలోచన పుడుతుంది. దానికి సంబంధించిన కార్యం చేస్తాము. ఆ పని ముగిస్తుంది. మళ్ళీ ఇంకొక పని పెట్టుకుంటాం. ఇలా జీవుడు ఆ పని నెత్తి మీద పెట్టుకుంటూనే ఉంటున్నాడు తప్ప, ఎప్పుడు స్థిరత్వానికి రావట్ల. నిశ్చలత్వానికి రావట్ల. ఎందుకు నిశ్చలత్వానికి రావాలి? ఇప్పుడు ఈ ధ్యాన మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము ఇవన్నీ ఆ మనస్సుని కొంత బహిర్ముఖమళ్ళే మనస్సుని కొంత అంతర్ముఖం చేసి, తనకు తానుగా అక్కడ ఆ స్థిరత్వాన్ని అలవాటు చేసుకుంటానికి ఆ మనస్సుకి గురువుగారు చెప్పినట్టు మరి నువ్వు ఏ మార్గానైనా ఎంచుకో. నిశ్చల స్థితికి రా అంటున్నారు కదా! సో, వారి సంస్కారాలను బట్టి కొంతమంది ధ్యానం ఎంచుకుంటారు. కొంతమంది నామం ఎంచుకుంటారు. కొంతమంది రూపాన్ని ఎంచుకుంటారు. కొంతమంది ఇవేమీ అక్కర్లా కొంత విచారణ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. కొంత సరెండర్ భావంతో ఉంటారు. అంతా భగవంతుడే చూసుకుంటాడంటారు. సో, ఎన్ని చేసినా సరే అహంకారము సూక్ష్మంగా మిగిలే ఉంటుంది. ఈవెన్ నిశ్చల స్థితికి వచ్చినా సరే అక్కడ అహంకారము సూక్ష్మంగా మిగిలే ఉంటుంది కాబట్టి అహంకారం నష్టం అవ్వదు కాబట్టి ఇవన్నీ కదిలే మనస్సుని కొంచెము స్థిరత్వం చేయటానికి. కాబట్టి ఇప్పుడు ఒక సరస్సులో ఒక రాయి వేశామంటే తరంగాలు ఏర్పడతాయి. ఆ అలలు ఏర్పడతాయి. తరంగాలు ఏర్పడినప్పుడు ఆ నీటి కింద ఉన్న వస్తువు మనకి ఏమి గోచరించదు. ఇప్పుడు మనము తొంగి చూసినా సరే ఆ తరంగాల్లో మన ప్రతిబింబం మనకు కనిపించదు. కాబట్టి ఎప్పుడైతే నీరు స్థిరంగా ఉంటుందో అక్కడ మన ప్రతిబింబమే మనకి గోచరిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. మనస్సు ఆలోచనల వైపు వెళ్తూ ఉంటే గనక, బయటకు వెళ్తూ ఉంటే గనక అది స్థిరత్వానికి ఎప్పటికీ రాదు. కాబట్టి అక్కడ మన ప్రతిబింబం అంటే మన యొక్క ఎరుక అక్కడ నీ స్వస్వరూపం ఏదైతే ఉన్నదో అది ఉన్నా కూడా వీడు ఆ సహజ స్థితి ఏదైతే ఉందో ఆ శాంతి అది ఉన్నా కూడా గుర్తించలేని స్థితిలో ఉంటాడు. బికాజ్ ఆఫ్ ఆలోచనలు. అందుకే భగవాన్ రమణుల వారంటారు, ఇక్కడ ఏది అడ్డు కాదు. నీ భార్య, పిల్లలు, సంసారమో, లేకపోతే బంధువులో, మిత్రుల్లో
నీ దైవము, ఈది బాధలు ఏవి నీకు అడ్డుగా లేవు. అక్కడ అడ్డుగా ఉన్నది ఎవరు? నీ స్వస్వరూపానికి అక్కడ ప్రకటితం కాకుండా అది నీకు అడ్డుగా ఉన్నది ఎవరు అంటే నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయి అంటారు భగవాన్ రమణుల వారు. ఇక్కడ ఇక్కడ మనం చేసే పద్ధతి ఆలోచనలను కొంత చేసే ఈ పద్ధతులే తప్ప ధ్యానము ఇవన్నీ, కాబట్టి ఇవన్నీ స్థిరత్వానికి ఏ, వచ్చే ఆ మనస్సుని స్థిరత్వం తీసుకురావడానికి వచ్చే పద్ధతులే తప్ప ఆత్మని సాక్షాత్కరింప చేయలేవు. అదే భగవాన్ గురువు గారికి చెప్తున్నా, భగవాన్ రమణ వారు చెప్తున్నా కూడా మన దీంట్లో కూడా ఆ అంటే ఆ మనో నిశ్చలత ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయదు అన్నారు. మనో నాశనం జరగాలి అంటే మనస్సు అనేది వస్తువు కాదు కాబట్టి నాశనం చేయటానికి ఇక్కడ అదేమి వస్తువు అంటే నాశనం చేయొచ్చు. అది వస్తువు కాదు కాబట్టి ఆలోచనల సమూహం కాబట్టి అందుకని నేను అనే మొదటి తలంపు ఎక్కడి నుంచి అది నశిస్తే ఆ భ్రమ తొలగితే సో మిగతావన్నీ దాన్ని ఆధారం చేసుకుని ఉన్న ఆలోచనల పరంపర కూడా నశిస్తాయి. కాబట్టి ఇక్కడ అందుకనే ఇంతకుముందు కూడా చెప్పుకున్నప్పుడు ఒక పూజ గదిలో ఒక దీపం వెలిగించాం మనం. దీపం వెలిగించినప్పుడు ఆ కిటికీ ద్వారా ఆ గాలి లోపలికి చొరబడుతూ ఉంటే అది ఎప్పటికీ ఆ దీపం కదులుతూనే ఉంటుంది. మనం అది దాని స్థిరంగా ఉండదు. ఎప్పుడైతే ఆ కిటికీ మూసేసామో ఆ దీపము వెంటనే నిశ్చలం స్థితికి వచ్చేస్తుంది. అసలు కదలదు ఇంకా. కానీ ఇక్కడ కూడా అంతే, మనస్సు కూడా అంతే. బయటికెళ్ళి ఆ కిటికీని ఎప్పుడైతే మూసేసావో ఇప్పుడు ఆ కదిలే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అంటే ఆ బయట నుంచి వచ్చే విషయ వాసనలు, ప్రాపంచిక విషయాలు, మనస్సుకు కావాల్సింది ఏంటి? విషయం ఏదో ఒక విషయాన్ని తవ్వుతూ ఉంటుంది మనస్సులో. ఏదో ఒక విషయాన్ని బయటికి తెస్తూ ఉంటుంది. అది అది గడిచిపోయిందన్నా కావచ్చు, లేదా భవిష్యత్తుకు సంబంధించిందా కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి ఏదో ఒక ఆలంబన కావాలి మనస్సుకి. ఆ ఆలంబన ఏంటి? విషయ వాసన, విషయాలు కావాలి. విషయాలు వస్తేనే ఆ విషయాలు గ్రహిస్తూ ఉంటుంది, స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అది ఎప్పుడు అది దానికి ఎప్పుడు నువ్వు మనస్సు నీవే ధ్యానంలో కూర్చున్నా సరే మనకి ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఇవి స్థిరత్వం అసలు ఇప్పుడు అందరూ స్థిరంగా ఉన్నారు ధ్యానం చేసే వాళ్ళందరూ అట్ట. అంటే కొంత ప్రాక్టీస్ కావాలి దానికి కూడా. మొదట్లో బాగా విపరీతమైన ఆలోచనలొస్తాయి. అంటే చేసిన కొద్దీ అది అంటే ఆ మనస్సుకి ఒకటేంటంటే ఒక ఒక ఆలంబనిస్తే దాన్నే పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా దానికి ఊతం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మనస్సుకి దానికి సహజ గుణం ఏంటంటే విషయాల్ని చింతిస్తూ ఉంటుంది. అందుకని విషయ చింతన విషం లాంటిది అంటారు. సో, ఆ విషయాల్ని చింతిస్తూ ఉంటుంది ఎప్పుడు. అందుకని ధ్యానం మొదలు పెట్టంగాల్నే ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అలల్లాగా ప్రవాహంలాగా వస్తూ ఉంటాయి. మనల్ని స్థిరంగా కూర్చోబెట్టదు మొదట్లో. అది చేసే కొద్దీ కొంచెం దాని మీద అభ్యాసం చేసే కొద్దీ ఆ మనస్సుకు నసజెప్పుకుంటూ ఇంకా ఎంతకాలం ఈ జన్మల్లో ఇరుక్కుంటావు. ఇలా దానికి ఎంతకాలం బయటకెళ్తావు, స్థిరత్వానికి రా, నీ సహజ స్థితి, శాంతి స్థితి ఇలా కొంత మనస్సుకి కొంచెం నచ్చజెప్పుకుంటూ కొంచెం అలవాటు చేస్తే అదేమవుతుందంటే నెమ్మదిగా ఆ ఏకాగ్రతతో ఏదైతే ధ్యానించే వస్తువు మీద అది కేంద్రీకృతమై ఉంటుంది. అది చేయంగా ఎప్పుడు ఎప్పుడైతే బయట విషయాల్ని చింతించే మనస్సు దాని కొంత అభ్యాస వైరాగ్యముల వల్ల అది ఏకచింతన చేస్తుంది. ఏకచింతన నుంచి ఏకచింతన కూడా లేని స్థితిని అది కల్పిస్తుంది. కాబట్టి ఇదంతా కొంత దానికి కొంత నచ్చజెప్పుకుంటూ ఇది చివరికి అనుగ్రహంతో ఆ ఏకచింతన కూడా నశించి తన స్వరూపం ఏదైతే ఉందో ఆత్మ తనకు తానుగా ప్రకటించుకుంటుందక్కడ. కాబట్టి ఇప్పుడు భగవాన్ రమణుల వారి దగ్గర కూడా ఎంతోమంది కొన్ని సంవత్సరాల నుంచి ఆయన రామనామము ఆయన పేరు తర్వాత ఆయన గురువుగారు ఎవరో ఉన్నారు. ఆయన మొదట్లో కొన్ని సంవత్సరాలు రామనామం జపం చేశారు. చివరికి రాముడు మొదట్లో కనిపిస్తూ ఉండేవాళ్ళు. రాముడు చేస్తూ ఒక 12 ఏళ్ళు చేస్తూ ఉండంగా ఆయనకి రాముడికి ఎప్పుడు దర్శనమిస్తూనే ఉండేవాడు. కానీ ఇక్కడ అది కాదు ఇప్పుడు ఇంకా చెయ్యి అనేవాళ్ళు భగవాన్. సరే అప్పుడు చేయంగా చివరికి రమణులు కలిసిన తర్వాత ఆ దర్శనం ఆగిపోయింది. రాముడు దర్శించడం ఆగిపోయింది. అంటే ఏంటి ఆయన ఆ హృదయాభిముఖంగా ప్రయాణిస్తున్న కొద్దీ ఆ నామరూపాలకి దూరం అయిపోతారు. అప్పటిదాకా రాముని దర్శించిన అది రామనామ జపం చేస్తూ ఉంటే ఆ రాముని దర్శిస్తూ ఉంటుంది. చివరికి
ఇప్పుడు అది కూడా దృశ్యమే కదా! ఇప్పుడు అవును. మనకు భగవంతుడు అన్యంగా ఉన్నాడు అని భావన చేస్తూ, మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సపోజ్ నీకు రాముడో, కృష్ణుడో లేకపోతే నీకు ఇష్టదైవమో ఎవరో ఒకడు నీకు ఆ మనస్సు ఏదైతే కల్పిస్తే అక్కడ దర్శనం ఇవ్వచ్చు. తప్పు హ్మ్. లేదు. హ్మ్. కానీ అది ఫైనల్ కాదు. అది ఫైనల్ కాదు. దృశ్యము యదృశ్యం తజ్జడం అన్నారు. అంటే ప్రతి దృశ్యము కూడా నశించిపోయేదే. ఇప్పుడు హ్మ్. రాముడు ప్రత్యక్షమైనంత మాత్రాన ఇక్కడ మనతో పాటే ఉంటున్నాడా? హ్మ్. నీకు ఆ దర్శనం ఇవ్వచ్చు. దానివల్ల నీకేమైనా శాంతి వచ్చిందా? దానివల్ల నీకేమైనా ప్రయోజనం వచ్చిందా? నీకు రాముడు దర్శించాడని చెప్పుకోవచ్చు. నాకు రాముడు కనిపించాడు, హనుమంతుడు కనిపించాడు, కలలో కనిపించాడు, లేతే నాకు ఇలా ఒక కాంతిగా నాకు కనిపించారు. నాకిలా ఏదో ఒక విభూతి రాలింది. ఇలా రకరకాలుగా నీ మనస్సు కల్పించే విధంగా నువ్వు అలా చెప్పుకోవచ్చు. తప్పులేదు. కానీ ఆ దృశ్యము పర్మనెంట్‌గా ఉండట్లేదు. వచ్చిన దృశ్యము తజ్జడమన్నారు. అది ఎప్పటికైనా నశించిపోవలసిందే. ఏ దృశ్యమైనా సరే ఈ ప్రపంచంలో ఈ కంటితో చూసే ఈ మనస్సుతో ఈ కంటి ద్వారా చూసే దృశ్యాలన్నీ నశించిపోయేవే. అవేమీ పర్మనెంట్‌గా ఉండట్లా, శాశ్వతంగా ఉండట్లా. శాశ్వతమైన వస్తువు ఒకటుంది. సద్వస్తు అది నీ హృదయంలోనే పొంగి పొరలుతూ ఉంది. దానికి నువ్వు అది దృశ్యాలతో సంబంధం లేదు. అది నీ స్వరూపంగా ఉన్నది. ఆ స్వరూపమే శాంతి. నువ్వు ధ్యానం ఎందుకు చేస్తున్నావు? ఏదో కొంత శాంతి కావాలనో, కొంత ప్రోగ్రెస్ కావాలనో, ఇప్పుడు అల్టిమేట్‌గా దేనికి మనం ఇదంతా చేస్తున్నాము? ఈ దుఃఖం నుంచి బయటపడాలనే గదా! ఇప్పుడు ప్రతివారు ఏదో దుఃఖంతో బాధపడుతూనే ఉన్నాం. ఆహ్, ఈ ఈతి బాధలని లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి జనన మరణాలని ఈ ఇవన్నీ మనము ఈ చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. దీని నుంచి బయటికి రావటానికే కదా మనం చేసే ప్రయత్నం అంతా. కాబట్టి అందుకని ఈ ఈ ఈ ప్రయత్నాలన్నీ అహంకారాన్ని కొంత నష్టపరిచే విధంగా ఉండేలా ఉండాలి కానీ ఇంకాస్త గట్టిగా స్థిరంగా ఉండేటట్టుగా ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ కొంతమేర మనకు ఉపయోగపడొచ్చు. ఏయైనా మార్గాన్ని అందుకే భగవాను "నువ్వు రామనామం చేసుకో, కృష్ణుడిని చేసుకో, ఏదైనా చేసుకో. నీ మనస్సు స్థిరం చేసుకో ముందు" అన్నారు. కాబట్టి ఆ తర్వాత ఆ రాముడు కనిపించడం మానేసాడు అతనికి. అప్పుడు ఎప్పుడైతే అంటే నామరూపాలకు అతీతంగా ముందుకు వెళ్తున్నట్టనమాట. అది ఫైనల్ కాదు అన్నారు భగవాన్. కాబట్టి ఈ అంటే ధ్యానం చేసేవాడు, ధ్యానించే వస్తువు, ధ్యానము. ఈ 3 కూడా అక్కడ ఆ త్రిపుటి నశించాలి. అప్పుడు మాత్రమే ఈ ఆ స్వస్వరూపము తనకు తానుగా అక్కడ ప్రకటించుకుంటుంది. అంటే అది ప్రకటించుకున్నప్పుడు ఇది నశిస్తాయనుకోండి. అంటే హ్మ్. అదే అందుకే అంటారు భగవాను. అహంకారం నశిస్తే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అన్నది తప్పు. హ్మ్. హ్మ్. ఇది నశిస్తే నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అలా ఉండదు ఇక్కడ. అది ప్రకటించుకున్నప్పుడు ఈ భ్రమ తొలగిపోతుంది. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉండదు. హ్మ్. చీకటి పోయినప్పుడు వెలుగు రావటం కాదు. ఆ వెలుగు సూర్యప్రకాశంలో చీకటి ఉండదు. అలాగే ఆత్మ ప్రకాశంలో, ఆత్మ జ్ఞానంలో ఈ అజ్ఞానం కానీ, అవిద్య కానీ, ఈ అంధకారం కానీ అక్కడ మిగలవు అన్నారు భగవాన్ రమణుల వారు. కాబట్టి ఇదంతా ఇప్పుడు ఈరోజు పెట్టుకున్న దాంట్లో ఈ ఈ ఈ ఒకసారి చూద్దాము. ఒక్క నిమిషం. రావట్లేదు నాకొకసారి వాట్సాప్‌లో. చదువుతాను. చదువుతాను. ధ్యానమంటే తలపులతో తెగతెంపు. అంతేకాని ఏ మంత్రమో అహంకారంతో జపించేది కాదు. వచ్చే కష్టాలన్నీ ఆ తలపుల వల్లే. ఈ తలపులన్నీ ఆ! తలపోసేవాని ఉనికిగా ఉండుట. అదే. ఇంకా ధ్యానం అంటే మనం ఆ తలపోల నుంచి బయటపడటానికే ఇదంతా. హ్మ్. కాబట్టి అంటే ఎవరైతే ఆ తలపుల్ని తలపోస్తున్నారో అల్టిమేట్‌గా వాడు ఉండకూడదు. అదే అహంకారము తల సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అక్కడ హ్మ్. చెప్పక్క. ఈ తలపుల్ని తలపోసేవాని ఉనికిగా ఉండుటే అనన్నారు. ఆహా! ఈ తలపులని తలపోసేవాని ఉనికిగా ఉండుటే. అంటే ఆ! తాను తలపుల్ని ఆలోచనతో కలిసి తలపోసి అంటే ధ్యానం ఆధారంగా. చేయకుండా ఆధారంగా ఉనికిగా. ఆలోచించేవాడుగానే ఆధారంగా ఉండాలి. హ్మ్. ఆధారంగా. దాంతో అంటే ఆ కలిసిపోకుండా తలంపుల్ని తను విడిగా ఉండి తలపోసేది. చూస్తుంటాడు. సాక్షి మాత్రంగా ఉంటాడు. హ్మ్. అది. అవును సార్. అవును. ఎరుకగా ఉండాలి అంటున్నారిక్కడ. హ్మ్. హ్మ్. హ్మ్.
ఎరుకగా ఉండాలి అంటే అది కుదరదు కదా. వీడు కుదరదు. మనస్సు అదే. ఉన్నంత కాలం హ్మ్. ఎరుకగా ఉండాలి అంటే మనస్సు ఉన్నంత కాలం వీడు ఎరుకగా ఉండలేడు. అంటే ఉన్నా ఉండలేడు. కూడా గుర్తించలేడు. ఇప్పుడు ఎరుకగానే ఉన్నాడు. కాకపోతే మనస్సు, ఆలోచనల సమూహంతో వీడు ఆ తలపులతో వీడు తాదాప్యత ఉంది కాబట్టి ఆ అహంకారము ఉంటూ ఆత్మని దర్శించలేరు అన్నారు కదా గురువుగారు. భగవాన్ చెప్తున్నా అదే చెప్తున్నారు. గురువుగారు చెప్తున్నా గూడా. అంటే వ్యక్తిత్వము ఉంటూ నాకు శాంతి కావాలి అన్నది ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే నేనుంటూ నాకు శాంతి కావాలి అనుకుంటున్నాం. అదసలు ఎప్పటికీ కుదరదు. ఇప్పుడు నువ్వు శత్రువుతో తాదాప్యత చెందుతూ నాకు ఆహ్, ఆహ్, నువ్వు ఉండేదే శత్రుత్వంతో ఉన్నావు. కాబట్టి నీకు శాంతి ఎలా వస్తుంది? హ్మ్. అహంకారమే ఒక శత్రువుగా ఉంది గదా. సో, హ్మ్. శత్రువుతో వీడు ఫ్రెండ్‌షిప్ చేస్తూ, నాకు శాంతి కావాలంటే ఎట్టా కుదురుతుంది? కుదరదు. అంటే అక్కడ వ్యక్తిత్వం ఉండకూడదు. అంటే నీకు అదే ఆ వ్యక్తిత్వాన్ని ఉంటూ నాకు శాంతి కావాలి, దుఃఖం నుంచి బయటపడాలి, ఈ జన్మ మరణ చక్రాల్లోంచి బయటపడాలి అంటే అది ఎప్పటికీ కుదరదు. కాబట్టి వ్యక్తిత్వాన్ని నశించాలి. అదెప్పుడు జరుగుతుందంటే, ఆ గురువుగారు చెప్తున్నట్టుగా అనుగ్రహం చేత ఆ స్వరూప జ్ఞాన ప్రకటితంతోనే ఈ అహంకారము పూర్తిగా నష్టమవుతుందే తప్ప, తనకు తానుగా ఈ మనస్సు నష్టపరుచుకోలేదు ఎప్పటికీ కూడా. ఎందుకంటే అదే అంటారు గదా భగవాన్. తన కన్నుని ఎవరన్నా తను పొడుచుకుంటారా? తన హ్మ్. తన దుఃఖంలో నుంచి ఆహ్, తన కన్నుని ఎవరు తను పొడుచుకోలేరు కదా! అలానే ఈ మనస్సు తన్ను తాను నష్టపరుచుకోలేదు. తన్ను తాను దుఃఖపరుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అల్టిమేట్‌గా ఈ మనస్సు నష్టమవుతుందంటే అది అది దానికొక దుఃఖం అది. తను తాను ఆ దుఃఖం నుంచి బయటపడలేదు. తను తాను ఎవరు దుఃఖపరుచుకోలేదు గదా! హ్మ్. ఇప్పుడు హ్మ్. నా చేత్తో నేను కొట్టుకుంటానా? కొట్టుకోలేను గదా! హ్మ్. అది మనస్సు గూడా అట్టాంటిదే. హ్మ్. ఎవరికి వారు దుఃఖపరుచుకోలేరు. ఎంతసేపటికి సుఖం కావాలనుకుంటాం కదా మనం. ఎవరు దుఃఖం కావాలనుకోం గదా! అట్లనే ఈ మనస్సు కూడా తన్ను తాను దుఃఖపరుచుకోదు. అందుకే తన్ను తాను నష్టపరుచుకోదంటున్నా ఇక్కడ. దాని అర్థం అంటే తను తాను నష్టపరుచుకోదు. తన కన్ను తాను పొడుచుకోదు. అందుకని ఈ మనస్సు ఎప్పటికీ ఆత్మని తెలుసుకోలేదు. అందుకని అసల దానికి ఆ కెపాసిటీ లేదన్నారు గదా గురువుగారు. అవునవును. అంటే అది తన ఎరుక లేక ఉనికితో కూడిన స్వరూప జ్ఞానాన్ని ఎప్పటికీ తెలుసుకోలేదు. దానికి ఆ కెపాసిటీ లేదు. దానికి అది స్వయం ప్రకాశం కాదు. ఎందుకు లేదు అంటే, అది స్వయం ప్రకాశం కాదు. అది ఉనికి లేనిది. ఎగ్జిస్టెన్స్ లేదు. అది ఒక దాని మీద ఆధారపడి మనుగడ సాగుతుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ తలపుల్ని తలపోసే వాడుగా అంటే ఎరుకగా ఇక్కడ ఈ ఉండాలి అంటే తలపుల్ని తలపోసేవాని ఉనికిగా ఉండుట అంటే ఇక్కడ రిలేటెడ్ నాలెడ్జ్ గురించి చెప్తున్నారా? హ్మ్. ఆ! ఆ! తలపుల్ని తలపోసేవాడుగా ఉండాలంటే ఎరుకగా ఉండాలి అంటున్నారంటుంది. నా డౌట్ ఏమంటే ఇక్కడ రిలేటెడ్ నాలెడ్జ్ గురించి చెప్తున్నారా అని అంటున్నాను. ఈ అంటే రిలేటివ్ తలపుల్ని నాలెడ్జ్ అంటే సాపేక్ష జ్ఞానం గురించా? సాపేక్ష జ్ఞానం గురించి. వచ్చే కష్టాలన్నీ ఆ తలపుల వల్లే. ఈ తలపుల్ని తలపోసే వాని ఉనికిగా తలపోసే వాని ఉనికి అంటే వా ఆహ్, ఉనికిగా ఉండటం అంటే అదే ఆత్మగా ఉండటమే అంటున్నారు ఇక్కడ. రిలేటివ్ నాలెడ్జ్ అని చెప్పట్ల. హ్మ్. ఇప్పుడు అహంకారంగా ఉండమని చెప్పట్ల. తలపుల్ని తలపోసే వాని ఉనికిగా ఉనికిగా ఉండమన్నారు. ఉండుట. హ్మ్. ఆ! ఉనికి లేక ఎరుక అనేది అంటే అది 2 ఆత్మకి ఒకటే. ఆత్మకు సంబంధించింది. సంబంధించింది. హ్మ్. ఉనికి లేతే ఎరుకగా ఉండాలి, ఉనికిగా ఉండాలి. ఇవన్నీ ఆత్మకు సంబంధించింది. ఇది ఉనికిగా ఉండలేదుగా, ఎరుకగా ఉండలేదు. ఉండలేదుగా ఇది. అవునవును. అవును. తలపుల్ని తలపోసేవాని ఎరుకగా ఉండాలి ఉండుట. అంటున్నారు. హ్మ్. అంటే ఆ ఎరుక ఇప్పుడు అల్టిమేట్‌గా భగవాన్ ఏమన్నారు? నీకు అనుగ్రహం వల్లనే ఆలోచనలు, ఆ ఎరుక వల్లనే ఆలోచనలొస్తున్నాయి అంటున్నారు గదా! అవునవును. ఇప్పుడు లోపల ఆ చైతన్య శక్తి ఉండటం వల్లే నీకు దానివల్లనే వస్తున్నాయి. ఆలోచనలొస్తున్నాయి. అనుగ్రహం ఉండబట్టే నీకు ఆలోచనలొస్తున్నాయి. అనుగ్రహం ఉండబట్టే నువ్వు విచారణ చేస్తున్నావు అన్నారు గదా! అంటే ఆ తలపుల్ని తలపోసేవాడు అంటే ఈ తలపులకి ఆధారంగా ఉన్నవాడు. హ్మ్. ఆ! హ్మ్. ఎరుక లేక ఉనికి. ఎరుకగా ఉండుటే. హ్మ్. ఎరుకగా ఉండటే అంటున్నారు. ఆధారంగా ఉన్నవాడిగా ఉండాలి. హ్మ్. హ్మ్. ఆధారంగా ఉన్నవాడిగా ఉండాలి. ఈ ఇవేమో ఆలోచనలన్నీ మేఘాలు లాంటివి వస్తుంటాయి, పోతుంటాయి. పోతుంటాయి. హ్మ్. వాటితో కలిసి ప్రయాణం చేయకుండా వాటికి విడిగా ఉండాలి. సముద్రం గట్టున ఉన్నప్పుడు అలలతో కలిసి వెళ్ళిపోకుండా అలలను చూస్తూ ఉంటాడు అంతే. విడిగా కళ్ళలో అయితే మీరు విడిగా ఉండి ఎలా చూస్తారో, వేరే వాళ్ళ ప్రాబ్లం మీది కాదని ఎలా చూస్తారో, ఒక సినిమా నటుడు సినిమాని ఎలా చూస్తాడో, తను వేసిన సినిమా తనే ఎలా చూస్తాడో, అదే అట్లా సార్. విడిగా దాంతో కలవదు. ఇప్పుడు మీరనేది రిలేటెడ్ నాలెడ్జ్ గురించి చెప్తున్నారు. విడిగా ఉండి చూడడం అనేది అక్కడ సాపేక్ష జ్ఞానంతో అని కదా మీరు చెప్తున్నారు?
సాపేక్ష జ్ఞానం పూర్ణ జ్ఞానం అన్న సంగతి దీంతో కలుపుకోకండి. ఆ, ఆలోచనలు వచ్చాయి, ఆలోచనలు వస్తేనే మనసు ఉంది, మనసు ఆలోచన కాకుండా విడిగా లేదు, ఆలోచనలే మనసు. ఇక్కడ మనసును మట్టు పెట్టాలంటే ఏం చేయాలంటే ఆలోచన లేకుండా ఉండటమే. ఉమ్, అంటే ఆలోచన ఉంటే మనస్సు, లేకపోతే ఆత్మే. ఆలోచనలు వచ్చాయి, మనసును ఏ, నశింపజేయాలంటే ఏం చేయాలి? ఆలోచన లేకుండా ఉండాలి. అదే అదే మీరు ఏం చేస్తారు? వచ్చే ప్రతి ఆలోచనతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అవన్నీ ఎక్స్టర్నల్ ఆలోచనలు, ఎక్స్టర్నల్. అవి బాహ్య శత్రువులు. కరెక్టే మీరు అనేది సార్. ఇప్పుడు ఇప్పుడు పూర్ణ జ్ఞానము లోయర్ సాపేక్ష జ్ఞానం అని డివైడ్ చేయకోకుండా ఉన్నత జ్ఞానం ఒకటే. ఆ జ్ఞానంతోనే మనం విడిగా దాన్ని చూడడం అంతే కదా మీరు అంటున్నారు. దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు, దాంతో కలిసి ప్రయాణం చేయొద్దు, అది విడిగా ఉండాలి. అంటే తెర మీద బొమ్మలు ఎలా చూస్తారో అప్పుడు ఆ తెరకి ఎలాగైతే ఎటువంటిది లేదో ఏ రకంగానే ఎఫెక్ట్ కాదు తెర. అలాగే ఇక్కడ కూడా ఆలోచన మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలంటే దాన్ని వేరుగా చూడాలి మీరు. అందులో మీరు కలిసి వెళ్ళిపోతుంటే ఇప్పుడు సినిమాలో ఏదో ఒక ట్రాజిక్ సీన్ వచ్చిందంటే ఇక్కడ కూర్చున్న హాల్లో అందరూ ఏడు చేస్తుంటారు, కళ్ళమంట ఇళ్ళు చేస్తూ ఉంటాయి. అలా స్పందించకూడదు, స్పందించకుండా ఉండాలి. ఎప్పుడు స్పందించకుండా ఉంటారు? అది ఇందాక ఆయన చెప్పినట్టు దృశ్యం సమస్యం, కనిపించేది పోతూ ఉంటుంది. దానికోసం ఎందుకు బాధపడాలి? లేదు అది ఇప్పుడు ఉంది, ఇది పర్మనెంట్ కాదు, మళ్ళీ పోతుంది అది. దానికోసం ఎందుకు? పర్మనెంట్ గా ఏది ఉందో దానికోసం. పర్మనెంట్ గా ఉన్నది నువ్వు, ఆలోచన పర్మనెంట్ కాదు. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, అది కూడా ఒక చివరికే వస్తాయి, సముద్ర గర్భంలో రావు. అలాగే ఆకాశంలో మేఘాలు ఉన్నాయి, మేఘాలను దాటి పైకి వెళ్ళమంటున్నారు. మేఘాలతోనే ఆగిపోవద్దు, రైజ్ అబౌవ్ ది క్లౌడ్స్. Do not go along with every thought passing by. ప్రతి థాట్ వచ్చిన దాంతో వెళ్ళిపోతుంటే అమ్మో ఇదేమవుతుందో, అమ్మో అదేమవుతుందో, గతము, భవిష్యత్తు, వర్తమానం, అంచనాలు, తల్లకిందులవటం, ఇవన్నీ మీరుగా మీరు ఇంటర్నల్ గా జనరేట్ చేసుకున్నావు తప్ప ఎక్స్టర్నల్ గా ఎవరో ఇంపోజ్ చేసింది కాదు. అన్లెస్ అండ్ అంటే యూ ఇన్వైట్, దే వోంట్ డిస్టర్బ్ యూ. మీరు వాటిని గురించి ఆలోచిస్తే అక్కడ పాము ఉందంటే భయం మీరు కల్పించుకున్నారు. మీ పక్క వాళ్ళకి ఆ భయం లేదు. వాడు పాము చూడలేదు, తాడు చూడలేదు, మీకు మాత్రం అక్కడ ఏదో మసులుతున్నట్టు కనపడుతోంది. ఇది కూడా అంతే, అక్కడ ఏదీ లేదు, అన్ని కూడా మీ ఆలోచనే. భయం మీ ఆలోచనే, ధైర్యం మీ ఆలోచనే. ఏది కంఫర్టబుల్ గా ఉంటే దాంతో ఉండాలి. అది పూర్ణ జ్ఞానమా, సాపేక్ష జ్ఞానం అన్ని పక్కన పెట్టేసేయండి, అసలు దాని జోలికి వెళ్ళొద్దు. వచ్చింది ఆలోచన, ఏది ఇంటర్నల్ గా వచ్చిందా, ఎక్స్టర్నల్ గా వచ్చిందా, మీ మనసుని ఇబ్బంది పెడుతోందా, సంతోష పెడుతోందా? సంతోషం పెట్టేది ఉన్నప్పుడు కూడా అది ఎక్కువ కాలం నిలవదుగా ఉంటుంది, పోతుంది. ఎవరో ఒక మహర్షి గారు, లేకపోతే ఒక సాధువు గారు, ఒక ఋషి గారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, భగవంతుడు ప్రత్యక్షాడు, ఏం కావాలో కోరుకో అన్నాడు, కనిపించాడు, స్తోత్రం చేశాడు, ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఆయన కావాల్సిన పని అయిపోయింది అంతవరకే. పర్మనెంట్ ఆయన ఎదురుకుండా కూర్చొని మాట్లాడుకోవట్లేదు. అది కరెక్ట్ గా చెప్పారు సార్. కంటిన్యూ చేయండి. ఎందుకని మొట్టమొదటి ఏం చెప్పారంటే దాంతో తగాదా పెట్టుకోవద్దు, దాంట్లో చెడిపోవడం అని చెప్పారు ఫస్ట్ సెంటెన్స్. మళ్ళీ చదవండి అక్కడ. ఆలోచనతో తెగతంపులు. అదే ధ్యానం అంటే తలంపులతో తెగతెంపు, అంతేకాని ఏ మంత్రమో అహంకారంతో జపించేది కాదు. వచ్చే కష్టాలన్నీ ఆ తలపుల వల్లే. ధ్యానం అంటే సెకండ్ పార్ట్ కాదు, అంటే మంత్ర జపం, నామ జపం, వాటిని ధ్యానించడం కాదు. ధ్యానం అంటే దాంతో తెగతంపులు చేసుకోవడం ధ్యానం అంటే. ఆలోచనలతో మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆలోచనని ఇన్వైట్ చేస్తున్నాం, దాంతో మనమైపోతున్నాం, దాంతో పగలు రాత్రి అనకుండా దాంతోనే ఇది అయిపోతున్నాం. అమ్మాయి పెళ్లి చేయాలి, అబ్బాయి పెళ్లి చేయాలి, లేకపోతే అమ్మాయి ఉద్యోగం రావాలి, ఏదో ఒక ఆలోచన, ఇది కాకపోతే అది కాదు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. దాంట్లోంచి ఆ చక్రం నుంచి బయట పట్టలేదు, రావటం లేదు. ఆ విషవలయంలో నీకు నువ్వే కూరుకుపోతున్న ఊవిలో ఎప్పుడైతే విడిగా నాది కాదు, నాకే సంబంధం చూడటం మొదలు పెట్టావో అప్పుడు అది నేనేమి చేయదు. ఇంకేదంటే కర్తను నేను అనుకున్నప్పుడు డీలర్షిప్ ఎప్పుడైతే వచ్చిందో, నేను చేశాను, చేయలేకపోయా, సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ వచ్చి వెంటాడుతున్నాయి మిమ్మల్ని. నాకేం సంబంధం, వాడు ఏం చేస్తాడో చూసుకున్నా, నాకేమేది అన్ని ఆయనే చూసుకుంటాను పోయేది. వాడైతే ఏం జరిగినా ఆయన ప్రసాదం. మొట్టమొదటి చెప్పిన ఉపదేశమే అది కదా. జరిగేది జరగక మానదు,
జరగని ఎటు జరగదు. మరి అదే నువ్వేందుకు కదా. మధ్యలో బాధపడటం? మౌనంగా ఉండు, అయిపోయి మౌనంగా ఉంటా అంటే నోరు మూసుకోవటం కాదు, గమ్మున ఉండడం అంతే. ఎవరికి మటుకు నీకేం సంబంధం లేదు, జరగని చూస్తూ ఉండు అంతే. ఉమ్, అవును. మౌనంగా ఉండడం అంటే మాట్లాడకుండా ఉండొద్దని మాట్లాడుకుని కాదుగా, ఉండడం కాదు. నీ అవును. సంబంధం లేదు. ఉమ్, సరళంగా సరెండర్. ఉమ్, ఆయన ఏం చేస్తే దానికి దండం పెట్టి మీరు అంత మించి నువ్వేం చేయగలిగింది లేదు. అవును. అవును సార్. కనీసం అదన్నా ఆయన ఇచ్చేది మహాప్రసాదం దండం పెట్టుకో. అవును ఈ సార్. జన్మకి ఉద్యోగం ఇచ్చాడు అయిపోయింది, ఈ జన్మకి ఇల్లు ఇచ్చాడు అయిపోయింది, ఈ జన్మకి పిల్లలు ఇచ్చాడు అయిపోయింది, బస్. ఉమ్, వాడు ఎట్టా అయ్యాడే వీడు ఎట్టా అయ్యాడే అని చెప్పి ఏడ్చి ప్రయోజనం లేదు. నువ్వు ఎప్పుడో కోరుకున్నావు, నీకు వాడికి 2 మంది వచ్చారు, వాడి పని వాడు చూసుకుంటారు, నీ పని నువ్వు కూడా చూసుకుని ఎటువంటి గాబరా పడకుండా గొడవలు లేకుండా దాన్ని పూర్తి చేసుకుంటాం. జస్ట్ వీఆర్ టైం పాసర్స్ అన్నారు ఒక ఆయన. అవును. టైం పాస్ చేయడానికి వచ్చారు ఈ ప్లానెట్ మీదకి. ఉమ్, అదర్వైజ్ హ్యావ్ నో బిజినెస్. అవునవును. ఉమ్, ఉమ్, స్టార్టింగ్ జర్నీ ఎండింగ్ జర్నీ రెండు డిసైడ్ అయిపోయినా ఎలా వేయాలి. మరి నువ్వు చేసేది ఏంటంటే ప్రయాణం చేయటమే. ఊరికో వచ్చా, రైలు ఎక్కా, రైలు దిగడం అయిపోయింది. ఉమ్, అక్కడ చేసేది ఏం లేదు, అవునవునండి. ఉమ్, చేయడానికి ఏం లేదు. నీ చేత ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ డన్ బై త్రూ యూ అవునవును. ఓన్లీ. నీతో చేపిస్తా ఉంది. చేయబడుతోంది. ఉమ్, నేను చేస్తున్నాను అనుకోగానే వచ్చి పడింది నీకు మొత్తం కష్టాలని. ఇది ఎలా చేయాలి, అదే చేయాలి. నువ్వు చేసేది ఏమని? ఒక ఎలక్షన్ కోసం 5 ఏళ్ల పాటు శ్రమపడి ప్రతిపక్షంలో ఉన్నవాడు పాలకపక్షంలో రావడం తిప్పబడతాడు. ఉమ్, ఏమైపోయింది ఎఫర్ట్ అంతా? ఉమ్, ఏం కాదు అంతే. అవును. ఏం జరగాలంటే అది జరిగిపోయేది జరుగుతుంది అంతే. నువ్వేం చేయక్కర్లా. వాడు ఏమీ చేయకపోయినా గెలుస్తాడు. సైకిల్ తొక్కుంటూ వెళ్ళాడికి సీట్ ఇస్తే ఆయన గెలిచి కూర్చున్నాడు ఉమ్, ఒరిస్సాలో. ఉమ్, అలాగే ఇది వెస్ట్ బెంగాల్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో మెడికో స్టూడెంట్ వాళ్ళ మదర్, ఉమ్, అమ్మాయి చనిపోయింది, నానా కేసులు అయినాయి, ఆవిడకి సీట్ ఇస్తాను మోదీ గారు ప్రామిస్ చేశాడు. సీట్ ఇచ్చాడు, ఆవిడ ఎమ్మెల్యే కూర్చుంది. అక్కడ హోమ్ మినిస్టర్ తెలియదు నాకు. ఉమ్, ఉమ్, అట్లా ఉంటుంది. అది ఏం జరగాలి జరిగిపోతుంది. ఈయన మోడీ గారు ప్రామిస్ ఇచ్చారని ఉండదు, అమ్మాయి గట్ట జరగాలని జరిగిందంటే ఉమ్, ఉమ్, అలా. ఇవన్నీ అలా చూస్తే తప్ప అదర్వైజ్ ఏమనిపిస్తుందంటే వారేం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు, వాళ్ళ ఆపత్స కదా మహర్షులు ఏం చేస్తున్నారు, తపోధనులు ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరు నాగా సాధువులు ఏం చేస్తున్నారు, వచ్చి కుంభమేళాలో స్నానాలు చేసి పెడుతుంటారు, అది చేస్తారు ఇది చేస్తారు అంటుంటాం. మరి ఇంత అరాచకం జరుగుతుంటే మా మతం మీద మార్పుడు అవి ఏవో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ జరుగుతున్నాయి. వీటికి ఎవరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కలలాగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయరు. ఉమ్, మనం దాన్ని సత్యం అనుకుంటున్నాం కాబట్టి ఏం చేయట్లేదు అని మనం నిలదీస్తూ ఉంటాం కనిపించిన వాళ్ళ. ఉమ్, అలా ఎందుకు జరిగింది, ఇలా ఏం జరిగింది, ఆయన ఏం చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు, భగవంతుడు ఉన్నాడా నిజంగా, ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. ఉమ్, ఆయనకి ఇదంతా కళలో చూసిన మనం ఏం చేస్తాం, నిద్ర లేచిన తర్వాత "ఓ, ఇది అబద్ధంగా అనుకుంటున్నాం కదా. అవును. వారు కూడా అట్టగా అనుకుంటున్నారు, ఏమీ లేదు అని. ఉమ్, కళలాగా చూస్తున్నాడు కాబట్టి ఆయనకి దీని మీద పట్టింపు ఉండదు. ఉమ్, ఉమ్, అదే వచ్చిన వారు బాధతో కష్టంతో వచ్చినప్పుడు స్వాతంత్రం వచ్చిన ధైర్యం చెప్తారు. ఆందోళన పడుద్దు, అన్ని సర్దుకుంటాయి, నిదానం సర్దుకుంటే నమ్ముకోండి, సరెండర్ అవ్వండి అని చెప్తారు, అయిపోతుంది అంతే. ఉమ్, ఇది ఎవరికో చూడటం చూస్తే అయిపోతుంది. అసలు వీడే లేనప్పుడు ఉడికే లేనప్పుడు అవన్నీ వాటి గురించి ఎక్కడ ఉంది? ఉమ్. గొడ్డల సత్యం ఏంటి, చెట్లు నరకడం సత్యం ఎలా అయింది? అవ్వలేదు కదా. అంతే అంతే, అంతే ఎవ్రీథింగ్ ఫాలోస్. యాక్చువల్గా కళని ఎగ్జాంపుల్ గా తీసుకున్నామంటేనక దానికి ఇంకా పూర్తిగా మనము అదొక్కటే చాలు. భగవాన్ ఇచ్చే కళ మనకి ఎగ్జాంపుల్ గా తీసుకున్నామంటే అది మనం ఇక్కడ అప్లై చేసుకున్నామంటే జాగ్రత్తావస్థలో మనము ఆలోచనల నుంచి మనం బయటపడొచ్చు దాని గురించి. ఉమ్, ఇది జాగ్రత్త సత్యం అనుకుంటున్నాం మనం, అది అసత్యం అనుకుంటున్నా కళ. యాక్చువల్లీ ఇప్పుడు మనం చేస్తున్న కళ అంటున్నాం, ఇదంతా కళే. ఉమ్. మనం అదే ఉన్నది అన్నారు. నిద్రలో. అవునండి. జస్ట్ ఆపోజిట్. అవునవును. జస్ట్ ఆపోజిట్ అంతే. ఉమ్. ఏమంటే ఇది అలవాటు మనం అయిపోయింది కాబట్టి తినేది మాట్లాడేది చేస్తే మాయ మాయ అంటున్నారు గురువు గారు. మాయ ఉమ్, బోధలు, మాయ ఉమ్, మాటలు భగవాన్ చెప్పినది ఇదంతా కూడా మాయ ఎందుకంటే కళ కాబట్టి. ఉమ్, నిజం ఏమిటి అంటే మీరు నిద్రపోతున్నప్పుడు ఉన్న స్థితి ఏదో అది నిజం, అవును. సహజ స్థితి, అవును. ఆనంద స్వరూపం. ఉమ్, మరి అవును. ఇదంతా ఏంటంటే ఇది కళ. ఇది కదా. అందుకోసమే మిథ్య అని చెప్తున్నారు దీన్ని. ఉమ్, జగత్ మిథ్య అని అంటారు, జాగ్రత్త మిథ్య అని కూడా అంటే జాగ్రత్త మిథ్య. అవును. ఉమ్. జగత్ మిథ్య, జాగ్రత్త కూడా మిథ్య. మిథ్యనే. ఉమ్. కంటిన్యూ చేస్తావా రవి? ఒక 2 minutes ఉంది. అదే ఇందాక ఇక్కడ మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ లో కూడా ఇది అలాగా ఎట్లా చూస్తాడు అంటే ఇంగ్లీష్ సెంటెన్స్ లో ఈ రోజు పెట్టారు కదా అక్కడ
ద మైండ్ ఈస్ దెన్ లైక్ ది మూన్ ఇన్ ఏ డే టైమ్ అన్నారు. అది ఇంత ముందు పగటిపూట ఉమ్, చంద్రుడి వలె ఉంటుంది. ఆ మనస్సు స్వరూప జ్ఞానం ప్రకటితం తర్వాత ఈ మూన్ ఇన్ ది డే టైమ్ అన్నారు కదా భగవాన్ రమణ గారు. సో అలా పగటి చంద్రుడి వలె ఉంటుంది నక్షత్రంలో మనస్సు. చంద్రుడు ఏం కనిపిస్తారు కదా, సూర్యప్రకాశంలో నక్షత్రం చంద్రుడు కనిపిస్తారు పగలు. అవునవును. అట్లాగే ఆత్మ ప్రకాశం అయిన తర్వాత, జ్ఞాన ప్రకాశం అయిన తర్వాత ఇవేమీ లెక్కలోకి రావు, మరుగున పడిపోతే అదృశ్యం అయిపోతాయి. అదృశ్యం అవుతాయి. పగటి చంద్రుడి వలె ఉంటుంది ఆ మనస్సు అంటున్నారు ఇక్కడ భగవాన్ రమణ గారు. అంటే ఇక నీకు ఏది బాధించదు. నువ్వు ఉండాలి కానీ అర్థం అదే. భగవంతుడు ప్రత్యక్షమైతే చూడటానికి నువ్వు ఉండాలి కానీ దాని అర్థం అదే. ఆ అదే, వెలుగులో ఈ వెలుగు ఏదో కొవ్వొత్తి లాంటిది. కొవ్వొత్తి లాంటిది. ఇక ఈ వెలుగు ఈ మా చందమామ పని సూర్యుడిలో వెలుగులో ఈ చందమామ వెలుగు పనిచేయదు కదా. అవును. అలాగే ధ్యానం అనుకున్న దానికి కూడా టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ అదర్ థాట్స్ హోల్డింగ్ టు వన్ థాట్. చివరికి ఆ థాట్ కూడా ఎగిరిపోతుంది. అవును. అదేంటంటే చితిని ఒక కొరివితో కాలిస్తే ఈ కొరివి ఆ చితి మొత్తం అంతా కలిసిపోతాయి. ఇది కూడా అంతే. ఈ ధ్యానంతో కూర్చుందాం అనుకుంటున్నాడు, చివరికి ధ్యానం చేసే రెండు ఎగిరిపోతాయి. చితిని అంటించే కట్టె వలె అది కూడా నశిస్తుంది. ఇది రెండు పోతాయి అక్కడ. రెండు పోతాయి. ఉండదు కాదు.